Welcome to Rao's Academy, Hyderabad. Today's current affairs, that is September 3, 2025. So, number one, we have South Korea. So, South Korea imposed a ban on mobile phones. So, here South Korea bans mobile phones in classrooms from March 2026. So, South Korea imposed ban over usage of mobile phones in classrooms. Usage of mobile phones in classrooms from 2026 March. So South Korea bans mobile phones in classrooms from March 2026. So South Korea passes a law to ban mobile phones in school classrooms from March 2026 amid rising concerns over youth social media addiction and academic distraction. సో ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అడిక్షన్. సో సోషల్ మీడియా అడిక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్. సో ఈ రెండు బేసిస్ తోటి సౌత్ కొరియా తీసుకొచ్చిన ఒక లా ఏంటి అంటే ఇంపోజింగ్ బ్యాన్ ఓవర్ ద మొబైల్ యూసేజ్ ఇన్ క్లాస్ రూమ్స్. సో విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనంపై పెరుగుతున్న ఆందోళనను ఎదుర్కోవడానికి ఒక సాహసోపేతమైన చర్యలో భాగంగా దక్షిణ కొరియా పాఠశాల తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లు మరియు డిజిటల్ పరికరాల వాడకాన్ని నిషేధించే కొత్త బిల్లును ఆమోదించింది. సో పార్లమెంటులో ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టం మార్చి 2026 నుండి అమల్లోకి వస్తుంది. విద్యారంగంలో స్మార్ట్ ఫోన్ వాడకంపై ఆంక్షలు విధిస్తున్న పెరుగుతున్న దేశాలతో దక్షిణ కొరియాను సమలేఖనం చేస్తుంది. సో రీసెంట్గా ప్రపంచంలో ఎక్కువగా చూస్తున్నది ఏంటి? అకాడమిక్ డిస్ట్రాక్షన్ అండ్ సోషల్ మీడియా అడిక్షన్. ఈ రెండు కాన్సెప్ట్స్ బేసిస్ తోటి సౌత్ కొరియా తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్ ఇంపోజింగ్ ద బ్యాన్ ఓవర్ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇన్ క్లాస్ రూమ్స్. సో నెక్స్ట్ ఆపరేషన్ చక్ర. ఆపరేషన్ చక్ర ఇంటర్పోల్, సిబిఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండియా, ఇంటర్పోల్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, దట్ ఈస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ, నెక్స్ట్ ఇంటర్పోల్. సో వాళ్ళందరి ఆధ్వర్యంలో తీసుకొచ్చిందే ఆపరేషన్ చక్ర. సో ఆపరేషన్ చక్ర అనేది ఏంటో చూద్దాం. ఆపరేషన్ చక్ర, సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఆపరేషన్ చక్ర. సో ఆపరేషన్ చక్ర ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ కోఆర్డినేటెడ్ ఇంటర్నేషనల్ అండ్ మల్టీస్టేట్ క్రాక్ డౌన్స్ బై ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నెక్స్ట్ అగెనిస్ట్ ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. సో మనం ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ సో ఓటీపీ ద్వారా డబ్బులు కొట్టేయడం కానీ, లేకపోతే మీకు లాటరీ తగిలింది సో మీ డీటెయిల్స్ చెప్పండి అని, లేకపోతే మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, మేము క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి ఈ విధంగా సైబర్ నేరాలు అనేవి రీసెంట్గా చాలా పెరిగిపోవడం చూస్తున్నాం. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించిన సైబర్ క్రైమ్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనాన్షియల్ ఫ్రాడ్. సో దాన్ని ఎదుర్కోవడానికి తీసుకొచ్చిందే చక్ర. సో అందులో మనకు చక్ర 1, చక్ర 2, చక్ర 3, చక్ర 4 అండ్ చక్ర 5. సో చక్ర అంటే ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. సో ద ఆపరేషన్ టార్గెట్స్ స్కామ్స్ లైక్ tech support for fraud, investment scams, and the misuse of mule bank accounts and SIM cards to facilitate these crimes. So చక్ర అనేది ఏంటి అంటే అగెనిస్ట్ ద సైబర్ క్రైమ్ దట్ ఇన్వాల్వ్స్ ద ఫైనాన్షియల్ ఫ్రాడ్. సో రీసెంట్ ఫేజెస్ సచ్ as ఆపరేషన్ చక్ర 5. సో ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటి? ఆపరేషన్ చక్ర 5 హ్యావ్ ఇన్వాల్వ్డ్ simultaneous raids across numerous locations in India, arrests of key operatives and collaboration with
ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ లైక్ ద FBI అండ్ ఇంటర్పోల్. సో FBI ఇంటర్పోల్తో సిబిఐ ఇండియాకు సంబంధించిన సిబిఐ వీళ్ళతో పాటు కొలాబరేట్ అయిపోయి ఐడెంటిఫికేషన్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ అందులో భాగంగా తీసుకొచ్చింది రీసెంట్ ఆపరేషన్ ఏంటి, ఆపరేషన్ చక్ర 5. సో ఆపరేషన్ చక్ర 1, ఆపరేషన్ చక్ర 2, ఆపరేషన్ చక్ర 3, ఆపరేషన్ చక్ర 4. నౌ న్యూస్లో ఉన్నది ఏంటంటే ఆపరేషన్ చక్ర 5 విత్ రెస్పెక్ట్ టు ద మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్. సో మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించింది మనకేంటి ఆపరేషన్ చక్ర 5. ఇందులో పార్టిసిపేటింగ్ ఎవరు, సిబిఐ విత్ కొలాబరేషన్ ఆఫ్ ఇంటర్పోల్ అండ్ FBI. సో ఆపరేషన్ చక్ర అనే బహుళ రాష్ట్ర మరియు అంతర్జాతీయ అణిచివేతలను నిర్వహించడం ద్వారా ఆర్థిక మోసాలలో పాల్గొన్న వ్యవస్థీకృత సైబర్ క్రైమ్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకొని కొనసాగుతున్న సిబిఐ చొరవ. సో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ సిబిఐ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ FBI అండ్ ఇంటర్పోల్. సో ఇక్కడ ఏంటి మెయిన్ టార్గెట్ వచ్చేసి మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్. ఇట్ ఈస్ అగెనిస్ట్ ద ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ సైబర్ క్రైమ్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫ్ కేరళ. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫ్ కేరళ. సో హియర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫ్ కేరళ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. సో కేరళస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ హ్యాజ్ ఇనాగరేటెడ్ ద స్టేట్స్ ఫస్ట్ హాస్టల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటి ఎక్స్క్లూజివ్గా ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ కోసం హాస్టల్ని ప్రొవైడ్ చేస్తూ వార్తల్లో నిలిచిన యూనివర్సిటీ ఏంటి అంటే మనకు కేరళకు సంబంధించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ. నెక్స్ట్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ఇంక్లూజివిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో కేరళలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ట్రాన్స్జెండర్ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని మొట్టమొదటి హాస్టల్ని ప్రారంభించింది. ఇది ఉన్నత విద్యలో చేరిక వైపు ఒక ముఖ్యమైన అడుగు. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫ్ కేరళ ప్రొవైడెడ్ ఎక్స్క్లూజివ్ హాస్టల్స్ ఫర్ ద ట్రాన్స్జెండర్స్. సో మనకు గుర్తుండాల్సిన యాక్ట్ ఏంటి, ద ట్రాన్స్జెండర్ యాక్ట్ మోస్ట్ లైక్లీ రిఫర్స్ టు ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019, Protection of Right Acts 2019, an Indian law that provides for the protection of rights and welfare of transgender persons, including prohibition of discrimination, legal recognition of their gender identity, and provisions of their rehabilitation. The act was passed in India on November 26, 2019 and came into effect on January 10, 2020. సో గుర్తించాల్సిన యాక్ట్ ఏంటి, గుర్తుపెట్టుకోవాల్సిన యాక్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. సో మనకు ప్రీవియస్గా గ్రూప్ 1లో అడిగిన బిట్ ఏంటి, ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఇష్యూ చేసే అథారిటీ ఎవరు అంటే డిస్టిక్ కలెక్టర్ ఇష్యూ చేయడం జరుగుతుంది ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్. సో ఈరోజు ఏంటి కేరళకు సంబంధించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ హ్యాస్ ఇనాగరేటెడ్ ద స్టేట్స్ ఫస్ట్ హాస్టల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇండియా లాంచెస్ మేజర్ OSAT ఫెసిలిటీ ఫర్ సెమీ కండక్టర్ ఇన్ గుజరాత్. సో OSAT ఇక్కడ గుజరాత్. సో ఇండియా లాంచెస్ మేజర్ OSAT ఫెసిలిటీ ఫర్ సెమీ కండక్టర్ ఇన్ గుజరాత్. యూనియన్ IT మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ అండ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ శ్రీ భూపేంద్ర పటేల్ ఇనాగరేటెడ్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్ స్క్వేర్ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్. OSAT ఫుల్ ఫామ్ ఏంటి, అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ పైలట్ లైన్ ఫెసిలిటీస్ ఇన్ గుజరాత్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ గుజరాత్ ఇండియా లాంచెస్ OSAT ఫెసిలిటీ ఫర్ సెమీ కండక్టర్స్ ఇన్ గుజరాత్. సో OSAT ఫుల్ ఫామ్ ఏంటి, అవుట్ సోర్సెడ్
semiconductor assembly and test. So developed by CG Semi. This facility marks a major leap in India's semiconductor roadmap and aligns with the broader vision of Atmanirbhar Bharat and technological sovereignty. సో సింపుల్గా ఏంటి అంటే మనకి ఇక్కడ టెక్నాలజీ డెవలప్మెంట్. సో ఓసాట్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ద సెమీ కండక్టర్స్. సో ఫర్ ద గ్రోత్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఓసాట్ ఫెసిలిటీ ఎక్కడ లాంచ్ చేశారంటే గుజరాత్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుజరాత్లోని సనంద్లో భారతదేశంలోని మొట్టమొదటి పూర్తి స్థాయి అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ పైలట్ లైన్ సౌకర్యాలలో ఒకదాన్ని కేంద్ర ఐటీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. సో సింపుల్గా ఇండియాకి సంబంధించిన ఫస్ట్ సెమీ కండక్టర్కి సంబంధించిన ఓసాట్ ఇనిషియేటివ్ ఎక్కడుంది అంటే గుజరాత్. ఇనిషియేటివ్ ఎక్కడంటే గుజరాత్. సో నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ, రష్యా ఓపెన్స్ 1 million జాబ్స్ ఫర్ ఇండియన్స్. సో రష్యా ఓపెన్స్ 1 million జాబ్స్ ఫర్ ఇండియన్స్. సో ఫుల్ డీటెయిల్స్ హియర్ లెట్ us discuss in. Russia opens 1 million job slots for Indian workers with traditional destinations like UK, US and Canada, tightening immigration norms. సో రీసెంట్గా ఏమిటంటే UK, USA and Canada imposed restrictions over immigrants. సో ఇమిగ్రేషన్స్కి చాలా నామ్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రష్యా ఓపెన్డ్ ద డోర్స్ ఫర్ ద ఇండియన్ వర్కర్స్. సో రష్యా ఓపెన్స్ 1 million జాబ్ స్లాట్స్ ఫర్ ఇండియన్ వర్కర్స్ విత్ ట్రెడిషనల్ డెస్టినేషన్స్ లైక్ ద యూకే, యుఎస్ అండ్ కెనడా, టైటనింగ్ ఇమిగ్రేషన్ నామ్స్. రష్యా ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఏ న్యూ జాబ్ ఫ్రంటియర్ ఫర్ ఇండియన్ వర్కర్స్. సో ఇక్కడ ఏంటి అంటే యూకే, యుఎస్ఏ అండ్ కెనడా రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఇంపోజ్ చేయడం వల్ల ఇప్పుడు రష్యా ఏంటి అంటే ఇట్ బికేమ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ద ఇండియన్ వర్కర్స్. సో అకార్డింగ్ టు అఫీషియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ బోత్ ఇండియన్ అండ్ రష్యన్ సైట్స్ అప్ టు 1 million ఇండియన్స్ కుడ్ బి ఎంప్లాయిడ్ ఇన్ రష్యా by the end of 2025, especially in construction, machinery, textiles and electronics. So machinery, construction, textiles and electronics రంగంలో by the end of 2025 ఇండియాకు సంబంధించిన ఒక 1 million ఎంప్లాయీస్ రష్యాలో పని చేయవచ్చు అని ఒక గణాంకాల ప్రకారం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ NHAI launches Project Aarohan. So National Highway Authority of India launches Project Aarohan. సో ప్రాజెక్ట్ ఆరోహన్ దేనికోసం అంటే టోల్ ప్లాజా వర్కర్స్ ఉంటారు. సో టోల్ ప్లాజా వర్కర్స్కి సంబంధించిన పిల్లల ఎడ్యుకేషన్ కోసం NHAI వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్టే ప్రాజెక్ట్ ఆరోహన్. సో టోల్ ప్లాజా వర్కర్స్ పిల్లల కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ని మనం ప్రాజెక్ట్ ఆరోహన్ అంటున్నాం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. NHAI. సో హియర్ NHAI లాంచెస్ ప్రాజెక్ట్ ఆరోహన్ ఫర్ టోల్ వర్కర్స్ చిల్డ్రన్. సో సింపుల్గా ఏంటంటే టు సపోర్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ టోల్ ప్లాజా ఎంప్లాయీస్ చిల్డ్రన్ విత్ స్కాలర్షిప్స్, mentorships and skill building from 2025 to 2026. సో టోల్ ప్లాజా వర్కర్స్ చిల్డ్రన్స్లో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ని మనం ప్రాజెక్ట్ ఆరోహన్ అంటున్నాం. సో సమ్మిళిత విద్య మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో టోల్ ప్లాజా ఉద్యోగుల పిల్లల విద్యా ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడానికి భారత జాతీయ రహదారుల ప్రాధికారిత సంస్థ. సో జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ప్రాజెక్టు ఆరోహన్ని ప్రారంభించింది. సో వెర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్తో కలిసి ప్రారంభించబడిన ఈ చొరవ భారతదేశం అంతటా ఆర్థికంగా బలహీనమైన మరియు అణగారిన వర్గాల విద్యార్థులకు ఆర్థిక మరియు సామాజిక అడ్డంకులను తొలగించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో సింపుల్గా టోల్ ప్లాజా
వర్కర్స్ పిల్లల కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ని మనం ఏమంటున్నాం, ప్రాజెక్ట్ ఆరోహన్ అంటున్నాం. సో నెక్స్ట్, రీసెంట్లీ గవర్నమెంట్ రిలీజ్డ్ గైడ్లైన్స్ ఫర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ బ్లడ్ బ్యాంక్ ఫర్ ఎనిమల్స్ ఇన్ ఇండియా. సో ఇప్పటివరకు ఏంటంటే ఓన్లీ హ్యూమన్స్కే ఉండేది. సో ఇప్పటి నుంచి ఏంటంటే గైడ్లైన్స్ ఫర్ రిలీజ్డ్ ఫర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ బ్లడ్ బ్యాంక్ ఫర్ ఎనిమల్స్ ఇన్ ఇండియా. సో బ్లడ్ బ్యాంక్కి సంబంధించిన గైడ్లైన్స్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్కి సంబంధించిన గైడ్లైన్స్ని రిలీజ్ చేస్తూ వార్తల్లో నిలవడం జరిగింది. సో హియర్ ఇండియా లాంచెస్ ఫస్ట్ గైడ్లైన్స్ ఫర్ ఎనిమల్ బ్లడ్ బ్యాంక్స్ ఇన్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ మూవ్ ఫర్ ఎనిమల్ హెల్త్ కేర్. సో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎనిమల్స్, దట్ ఈస్ టువర్డ్స్ ద ఎనిమల్ హెల్త్ కేర్, government released guidelines for the animal blood banks. So the government of India has released the first national guidelines for veterinary blood transfusion services. సో ఇప్పటివరకు ఓన్లీ హ్యూమన్స్కి ఉండేది. ఇప్పటి నుంచి ఏంటి అంటే వెటర్నరీ కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సర్వీస్ కోసం గైడ్లైన్స్ను ప్రొవైడ్ చేస్తూ వార్తల్లో నిలిచింది ఇండియన్ గవర్నమెంట్. సో ద ఇనిషియేటివ్ అడ్రసెస్ ఏ లాంగ్ స్టాండింగ్ గ్యాప్ ఇన్ స్టాండర్డైజ్డ్ ఎనిమల్ కేర్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. సో సింపుల్గా ఏంటి అంటే ఇప్పటివరకు హ్యూమన్స్కి ఉన్న గైడ్లైన్స్ ఇప్పుడు వెటర్నరీలో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు విత్ రెస్పెక్ట్ టు ద వెటర్నరీ. సో ద గవర్నమెంట్ ఇష్యూడ్ ద గైడ్లైన్స్ ఫర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. సో జంతువుల ఆరోగ్య సంరక్షణకు ఒక కొత్త అడుగు ముందుకు వేస్తూ భారత ప్రభుత్వం పశు వైద్య రక్త మార్పిడి సేవలకు మొదటి జాతీయ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ చొరవ ప్రామాణిక జంతు సంరక్షణలో ముఖ్యంగా అత్యవసర సమయాల్లో చాలా కాలంగా ఉన్న అంతరాన్ని పరిష్కరిస్తుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం వెటర్నరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సర్వీస్కి సంబంధించిన గైడ్లైన్స్ను విడుదల చేస్తూ గవర్నమెంట్ వార్తల్లో నిలవడం జరిగింది. సో నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఐఐటి బాంబే. సో ఇక్కడ వార్తల్లో ఉన్నది ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ డొమెస్టిక్ జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్ ఎట్ ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి బాంబే. సో సింపుల్గా ఐఐటి బాంబే వార్తల్లో నిలిచిన అంశం ఏంటి అంటే జీన్ థెరపీ ఆఫ్ క్యాన్సర్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ డొమెస్టిక్ జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్ ఎట్ ఐఐటి బాంబే. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీ హ్యావ్ సిబిఐ ప్లస్ ఇంటర్పోల్ అండ్ ఎఫ్బిఐ వాళ్ళు టుగెదర్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ని మనం ఏమంటున్నాం, ఆపరేషన్ చక్ర అంటున్నాం, ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద సైబర్ క్రైమ్స్. సో నెక్స్ట్ వీ హ్యావ్ సౌత్ కొరియా ఇంపోజ్డ్ బ్యాన్ ఓవర్ ద యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇన్ క్లాస్ రూమ్స్. సో నెక్స్ట్ కేరళకు సంబంధించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్ హాస్టల్స్ను ప్రొవైడ్ చేస్తూ వార్తల్లో నిలవడం జరిగింది. సో నెక్స్ట్ ఓసాట్ ఇనిషియేటివ్ ఫర్ సెమీకండక్టర్స్ ఎక్కడ, గుజరాత్. నెక్స్ట్ రష్యా ఓపెన్స్ 1 మిలియన్ జాబ్ ఫర్ ఇండియన్స్. సో ఇక్కడ ఏంటి, యూకే, యుఎస్, కెనడా రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఇంపోజ్ చేయడం వల్ల రష్యా ఈజ్ బికమింగ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ద ఇండియన్ వర్కర్స్. సో నెక్స్ట్ ఎన్హెచ్ఏఏ లాంచెస్ ప్రాజెక్ట్ ఆరోహన్ టు సపోర్ట్ ద ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్ ఆఫ్ టోల్ ప్లాజా ఎంప్లాయీస్ చిల్డ్రన్ కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో నెక్స్ట్ గైడ్ లైన్స్ వర్ ఇష్యూడ్ ఫర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ బ్లడ్ బ్యాంక్ ఫర్ ఎనిమల్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఐఐటి బాంబే ఫస్ట్ డొమెస్టిక్ జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్. సో దీంతో వార్తల్లో నిలిచిన ఐఐటి ఏంటంటే ఐఐటి బాంబే. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.